ఏం కాలమో ఏమో పొర్రి, పొద్దంతా ఎండలు కొడుతున్నాయి, పొద్దు మూక్తే వానలు పడుతున్నాయి, ఓ రోకు అగడ తోలుతుంది, నడుమధ్య రాత్రి కడసాలు పెడుతుంది, ఓ రోకు సూరన్న ఇంకో రోకు వానదేవుడు పొంటలు పెట్టుకున్నట్టే చేస్తుర్రు, పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నారు. సరే ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి ఎండలు ఎంతన్నా కొట్టనియుర్రు కానీ యాళ్ళ పడుతున్న గీ వానలతోనే పాపం రైతన్నలు ఆగమవుతుర్రు. చూడుర్రి ఎట్లయిందో. పొద్దంతా ఎండలు పొద్దుముకి వానలు అన్నట్టే అవుతుంది. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టే అవుతుంది పాపం రైతన్నల పరిస్థితి. యాళ్ళల్లో పడ్డ చెడగొట్టు వానలకు చేతికొచ్చిన పంట అంతా నేల పాలైంది. ఎండాకాలంలో పడ్డ వానలతోని చెర్లు నిండవు, ఏర్లు సాగవు అన్నట్టే అవుతుంది. కడుపుకు తిన్నట్టు లేదు, కాకులకు పెట్టినట్టు లేదు అనుకుంటా మస్తు గోసటిల్లుతున్నారు రైతన్నలు. ఎండ పోయినారు, గింత తాళున కూడా పట్టించుకుంటలేరు. వచ్చి అసలు చూస్తోడు లేడు, 3 రోజులకు ఒకసారి చూస్తున్నారు. ఆ బత్తాలు ఇస్తలేరు, ఇచ్చే బత్తాలు ఆడనే ఉన్నాయి. సరిగా లారీలు వస్తలేవు, కాంటలు అయితలేవు. ఏడు పోసిన ఒడ్లు ఆనే ఆనదేవుడు వచ్చి మొత్తం శరీరం వాడి చుట్టే ఇప్పుడు 2 దమ్ములు ఎత్తిపోయటం మేము. ఇక కాంట పెడితే పెట్టకుంటుంది. ఇక ఈ ఒడ్లు ఎవరు కూడా మళ్ళీ నల్లగొండ అని వాళ్ళు అంటారు, పట్ట అంటారు, పడుతున్నాం, పట్టినా కూడా మళ్ళీ పట్టారు, 2 దమ్ములు పడుతున్నాం ఒకసారి. ఆలోచించి మీరే గవర్నమెంటే మాట్లాడాలి. ఇట్టా కంటికి పుట్టాడు అన్నట్టే గోడెలా పోసుకుంటున్నారు. ఓ రోజు వానలు, ఇంకో రోజు గాలి దుమారాలు, మీదికెంచి ఉరుములు, మెరుపులు, పిడుగులు. గీ అడ్డగోలు వానలు, గాలి దుమారాలతో ఆగమాగం చందనం అన్నట్టే అవుతుంది రైతన్నల పరిస్థితి. వానలకు కళ్ళాలల్లో పోసిన ఒడ్లు తడిసి నానబియ్యం అయినట్టే మెత్తగైనాయి. గాలి దుమారాలకు మామిడి తోటల కాయలన్నీ రాలి నేల పాలైనాయి. రేపో మాపో కోస్తాం అనుకున్న కాయలు నేల పాలయ్యేటాళ్లకు తోటలు పట్టిన రైతన్నలు గోడెలా పోసుకుంటున్నారు. గోసటిల్లుకుంటా కంటికి పుట్టడేడుస్తున్నారు. మాకు 10 ఎకరాల మామిడి తోట ఉండడం జరిగింది. నిన్న సాయంత్రం కురిసిన గాలులకు వర్షానికి మాకున్న 10 ఎకరాల మామిడి తోటలో కాయ మొత్తం రాలడం జరిగింది. దగ్గర 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. మాకు నిండు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మా నుండి వేడుకోవడం ఒకటే, మాకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నా. సూర్యాపేట జిల్లాలో షిమ్మిడిచిపెట్టిండు వానదేవుడు. కళ్ళాలల్లో పోసిన ధాన్యం నీళ్లల్లో మునిగితే ఇగో ఇట్టెత్తి పోసుకుంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు నష్టపోయిన రైతుల్ని మందలియడానికి లీడర్లు శలకల బాట పట్టిర్రు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్లు ఒకలెనక ఒకలు తోటల కాడికి పోయి నష్టపోయిన రైతుల్ని మందలిచ్చి వచ్చిర్రు. ఇగిటు చెడగొట్టు వానలతోని నష్టపోయిన రైతులకు సర్కారోళ్ళు నష్టపరిహారం ఇస్తారట. ఎకరానికి నష్టపరిహారం కింద 10,000 దానికి ఇస్తాం అంటున్నారు సర్కారోళ్ళు. ఏదైతే గాని ఎండలు కొట్టినా రైతులకే తిప్పలా, వానలు పడ్డా రైతులకే తిప్పలా. ఇన్నొద్దులు వానలు లేక వరి పొలాలు ఎండబెట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నదో లేదో ఇంత పంట చేతికొచ్చింది, అమ్ముకొని పెట్టుబడులకు తెచ్చిన అప్పులు కట్టుకుందాం అనుకుంటే ఇట్ట అడ్డమైన వానలతో తిప్పలైతుంది. ఏమో పోలి ఎన్నడు మారుతాయో గీ రైతన్నల బతుకులు, ఎన్నడు తీరుతాయో వాళ్ళకి తిప్పలు.